2.0 పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కలిగి అహంకారంతో మాట్లాడుతున్నారు. అలా వచ్చే సీట్లు రావు, 35 సంవత్సరాలు ఉంటానంటున్నాడు. సరే, ఎవరు అంటున్నారు అన్నమాట? మీ దగ్గర పనిచేసిన మా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఇప్పుడు అంటే మా దగ్గర పనిచేసిన పార్థసారథి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి ఎక్కువ మార్కులు కాజేయాలని చూస్తున్నాడేమో. ఆయనకి ఎన్నో ర్యాంక్ ఇచ్చారయ్యా? 24 అనుకుంటా. కింద నుంచి సెకండ్ ఇచ్చారు ఆయనకి. ఒకటయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళిన కొద్దిగా ఓవర్ యాక్షన్ చేయకపోతే చంద్రబాబు నమ్మడు. అందువల్ల చెప్తున్నాడేమో బహుశా నేను అనుకుంటున్నట్టని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా చాలా స్టడీ చేసి చెప్తారు. చెప్పింది ప్రతి మాట నెరవేర్చుకున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ 99%. చంద్రబాబు చెప్పింది ఏది నెరవేర్చలేదు. నెరవేర్చే స్వభావం కాదు. సూపర్ 6 అన్నాడు, సూపర్గా చీట్ చేసి పారేశాడు ప్రజల్ని. అప్పుడు కూడా అంతే. పోయినసారి కూడా ఏం చేశాడు? పోయినసారి మొత్తం రైతు రుణమాఫీ అన్నాడు, ఎగ్గొట్టేశాడు. చంద్రబాబుకు అలవాటు అయిపోయింది. ఈసారి ఇక చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నేను నమ్ముతున్నా. అభివృద్ధి వైపు అంటే ఏంటి? గుంటలు పడవటమా? రోడ్లు గుంటలు పడటమా అభివృద్ధి అంటే? నాకు అర్థం కాదు, చెప్పండి. లేకపోతే 26 ఏంటంటే ఏమారు వచ్చినాయి అప్ప, నిర్మాణం అవ్వాలిగా. కాగితాల మీద చాలా వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఓబీలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేసే క్రమంలో వస్తాయి. అవి కాదు నేనేది. 26,000 కోట్లు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తా అంట. 26,000 కోట్లు అప్పు తీసుకొచ్చి, విన్నావా? 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాజధానిని నిర్మిస్తారంట. ఏమో నాకు అర్థం కాల. అసెంబ్లీ లేదు, సెక్రటేరియట్ లేదు, హైకోర్టు లేదు, అన్నీ తాత్కాలికం. మళ్ళా 26,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. డబ్బులు రిలీజ్ అయిన తర్వాత శ్రీమద్ రమారమణ గోవిందో సగం తినేస్తారు అంతే. ఇది జరిగే విషయం. మరి ఎన్నిటికీ కూడా గ్యారంటీ ఇచ్చాడు ఇంకో ఆయన. ఈ సూపర్ 6కి, హామీలకి, అన్నిటికీ. ఆయన జ్వరం వచ్చి పడుకున్నాట. మరి ఏంటో మంత్రివర్గానికి కూడా రాలా. గ్యారంటీ ఇచ్చిన ఆయన, గ్యారంటీ సంతకం పెట్టిన ఆయన అసలు మాట్లాడట్లా. నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా రాలా. అదేంటంటే ఆయనకి వెన్నుపూసలు నొప్పిగా ఉంది, జ్వరం ఉన్నారు. నిజమేమని నాకు తెలియదు. కానీ ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితి. రాష్ట్రం అధ్వానంగా తయారవుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అభివృద్ధి మాత్రం ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉంటుంది, లేదా ఆంధ్రజ్యోతి మొత్తం టోటల్ పేజీలో ఉంటుంది. ప్రాక్టికల్గా మాత్రం జీరో అభివృద్ధి, సంక్షేమం ఎగ్గొట్టాడు. ఇది జరిగినటువంటి విషయం. ఓకే, తోక ముడవటం ఏంటి? అసలు తోక ఎత్తితే కదా మేము ముడవడానికి. తోక ఎత్తలా. తోక ముడిచేది ఎప్పుడంటే నామినేషన్స్ విత్డ్రా చేసుకుంటే. మేము ముందే ప్రకటించాం కదా, 2 నెలల క్రితమే ప్రకటించాం మేము వీఆర్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ అని. ఓడిపోతామనో గెలుస్తామనో మా స్ట్రాటజీలు మాకున్నాయి. ఎమ్మెల్సీలు పోటీ చేయకూడదు నిర్ణయించుకున్నాం. అది మా హక్కు. దట్స్ ఆల్. మేము తోక ముడిసామో తోక లేపామో? ఎవరు చెప్పారు తోక ముడిసామని? ఏమండి, ఎవరు చెప్పింది? ఎవరు? చంద్రబాబా? పవన్ కళ్యాణా? లోకేషా? ఏంది? ఎవరు చెప్పారు? ఏ పార్టీ క్యాండిడేట్? ఎవరైనా? ఆయన తోక బాగా ఎత్తాడా? చూద్దాంగా. ఎత్తాడు, దింపుతాడు రేపు పోటీల్లో. ఊరిని యునానిమస్ ఏం కాలేదుగా.